దానికి వేరే షార్ట్ కట్ లేదు. బతికుండాలంటే అన్నం తినాలి లేదా? సార్, అన్నం తినకుండా బతకడానికి ఏమైనా మార్గం ఉంటుందా? ఉండదు. నీళ్లు తాగకుండా బతకడానికి ఏమైనా మార్గం ఉంటుందా? ఉండదు. అదేవిధంగా వాక్యం చదవకుండా క్రైస్తవుడిగా నువ్వు కొనసాగలేవు. ప్రార్థన చేసుకోకుండా విశ్వాసంలో వాళ్ళు ఎదగలేవు. గుర్తుపెట్టు, ఈ రెండు ఖచ్చితం. నువ్వు పడిపోవాలనుకుంటే ఈ రెండు పనులు చేయి. ఏంటి తెలుసా? బైబిల్ చదవడం మానేసే, ప్రార్థన చేయడం మానేసే, బాండ్ పేపర్ మీద రాసిస్తా 4 రోజులు పడిపోతావు. అది విషయం. ఇంకో పని కూడా చెప్తా. ఇంకో పని ఏంటి తెలుసా? రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. గంటకు 1 నిమిషం చొప్పున తీసేస్తే ఎన్ని నిమిషాలు వస్తాయి? 24 నిమిషాలు. రోజు పొద్దున్నే లగంగానే, అంటే పొద్దున్నే అంటే నువ్వు 5ంటికి లేవచ్చు, 10ంటికి లేవచ్చు, నీ ఇష్టం. లగవంగానే తొలి 24 నిమిషాలు ఇది ఫస్ట్ తొలి 24 నిమిషాలు వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకోవటం 10 రోజులు చేయి. ఎన్ని రోజులు? నీ జీవితంలో మార్పు కనబడపోతే నాకు ఫోన్ చేయి, మీ ఇంటికి పనోడికి వచ్చేస్తాను జీవితాంతం. కానీ 10 రోజులు చేయి అంతే. నీ జీవితంలో మార్పు కనబడుతుంది. బాగుందండి, చాలా బాగుంది అని నువ్వు అంటావు. 10 రోజులు చేస్తే ఏం లేదు. రోజు పొద్దున్నే 14-15 నిమిషాలు వాక్యం చదువు. వాక్యాన్ని చదివిన దాన్ని బట్టి ప్రార్థన చేయి. ఆ తర్వాత పనులు చేసుకో. ఇక ఆ తర్వాత నువ్వు ఎంతసేపు వాక్యం చదువుకోవాలనుకున్నా, ఎంతసేపు ప్రార్థన చేసుకోవాలని తర్వాత నీ ఇష్టం. కానీ తొలి పని మాత్రం ఇది చేయి. ఇది తొలి 24. ఏ సార్ పొద్దున్నే ఎందుకు చేయాలి? మన కొత్త సార్ పొద్దున్నే మధ్యాహ్నం చేస్తాను అని అంటే నేను ఒక మాట చెప్తాను. పొద్దున్నే మీరు లేసారండి, లేస్తే పక్కింటోళ్ళు, నువ్వు చిన్నప్పుడు సినిమాలు చూసేదాన్ని, ఆ సినిమా పాట ఒకటి గట్టిగా వినబడింది, చిలక కొట్టోడు కొడితే అనుకుందాం. నీకు ఇష్టమన్నా లేకపోయినా రోజంతా నీ బుర్రలో తిరిగేదేంటి? అదే కదా, అవునా కదా? అంటే మీకు అర్థం అవడానికి పచ్చిగా చెప్పేశారు. రోజంతా నీకు ఇష్టమన్నా లేకపోయినా తిరిగేది అదే. నేనేమంటానంటే, నీ మైండ్లో, నీ బుర్రలో పొద్దున్నే ఏది పడుతుందో అది నిన్ను రోజంతా ఏలుద్ది. కాబట్టి ఈ లోకంలోది ఏది పడకముందే వాక్యం లోన పడేసావు అనుకో. అర్థమైందా? దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను పాపము చేయకుండానట్లు నా గుండెల్లో, నా హృదయంలో, నా జీవితంలో నీ వాక్యాన్ని దాచుకున్నా. సో లోన వాక్యం ఉంటే అర్థమైందా? బయట నుంచి ఏం రాదు. ఇంట్లో కుక్క ఉంటే దొంగ కూడా వస్తాడా? రాడు. వాక్యం కుక్కలాంటి దొంగోడు రాని. అది విషయం. సో లోన వాక్యం పడేసే దొంగోడు రాడు. అది విషయం. కాబట్టి యెహోషువ ముందు ప్రశ్న అడిగాడు, నువ్వు ఎవరో బాబు అని అడిగాడు. అడిగితే ఆయన జవాబు ఇచ్చాడు. ఆయన ఎవరో చెప్పాడు. ఆ జవాబులు ఇవ్వడంతో 4 సత్యాలు నేర్చుకున్నాడు. ఒక్కొక్క సత్యం నుంచి మనం ఒక్కొక్క పాఠం నేర్చుకున్నాం. ఏంటో 14వ వచనం అని అడగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చున్నాను. ఎవరు వచ్చారు అక్కడికి? ఇంతకీ యేసయ్య వచ్చాడు. యెహోషువకు ఉన్నటువంటి భయం అక్కడ ఉన్నది ఏంటంటే, నేను ఒంటరి వాణ్ణి, ఇంత పెద్ద యుద్ధం నేను ఎలా చేయనురా, అది ఆయనకున్న భయం. ఆ భయంలో ఆయన అలా బిక్కుమని ఉంటే, ఎదుటి నుంచి దేని విషయం అయితే భయపడుతున్నాడో దాంట్లోంచి యేసే నడుచుకుంటూ వచ్చి, హలో, నేను నీతో ఉన్నా అని అన్నాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటనంటే, మీరు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే మిమ్మల్ని ఎప్పుడైనా వదిలేస్తాడు ఆయన? వదలడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యోసేపు నిద్రపోతున్నప్పుడు గబ్రియల్ దూత వచ్చాడు కదా, వచ్చి మరియమ్మను వదిలేదు, మంచిది ఆవిడి అని చెప్పి అతనికి పేరు పెట్టమన్నాడు. ఏమని పేరు పెట్టమన్నాడు? యేసు అని పేరు పెట్టమన్నాడు. యేసు అంటే అర్థం ఏంటి? ఆయన పాపాల నుంచి, మనుషుల్ని పాపాల నుంచి రక్షిస్తాడు. అక్కడితో వదిలేలా. ఆ సంభాషణలో చివరికి వచ్చేప్పటికి ఏమంటాడు తెలుసా? ఆయన్ని ఇమ్మానుయేలు అని పిలుస్తారన్నారు. ఇమ్మానుయేలు అంటే ఏంటి? మొదటి పేరేంటి ఆయనకి? యేసు, రక్షకుడు. రెండో పేరేంటి? తోడుగా. ఎవరైతే యేసయ్యని రక్షకుడిగా అంగీకరిస్తారో వారికి ఆయన ఎప్పుడూ తోడుగా ఉంటాడు. మొదటిది, రెండోది. అర్థమైంది కదా? సో మొదటిది లేదనుకో, రెండోది వస్తుందా? చెప్పండి, వస్తుందా? రాదు. కాబట్టి మొదట యేసయ్యని రక్షకుడిగా స్వీకరిస్తే రెండోది ఉంటుంది. ఏంటది రెండోది? ఆయన మీకు సదాకాలము తోడుగా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు శిష్యుల్ని తరబీదు చేసి, అంతా చేసి, చచ్చిపోయి తిరిగి లేచి, అరే మీరు లోకం అంతా వెళ్ళండ్రా, సువార్త చెప్పండ్రా అని చెప్పి చివరికి ఒక మాట చెప్పాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో భూదిగంతముల వరకు సదాకాలం నేను మీతో ఉన్నాను. ఆయన మనతో ఉండేవాడు. ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు.
మన దేవుడు కునుకడు, నిద్రపోడు. పొద్దున్నే లేచి సంధ్యావందన ప్రార్థన చేయక్కర్లా, రాత్రి పడుకోబెట్టే ప్రార్థన కూడా చేయక్కర్లా. నిజం. ఎందుకు అని అంటాడేమో, మనం పడుకున్నప్పుడు వేరే వాళ్ళు లేచి ఉంటారు కదా, కాబట్టి వాళ్ళతో మాట్లాడాలి. కాబట్టి మన దేవుడు 24 hours డ్యూటీలో ఉంటాడు. ఆయన ఎప్పుడు నిద్రపోడు, ఆయన కొనకడు. ఆయన ఎప్పుడు మనల్ని అభయహస్తం ఇచ్చేటువంటి వాడు, మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మొదటిగా ధైర్యాన్ని ఇస్తుందండి తెలుసా, ఇదిగో నేను నీతో సదాకాలం ఉన్నాను. అది ధైర్యాన్ని ఇస్తుంది. ధైర్యాన్ని ఇచ్చే ఒక సన్నివేశం చెప్తానే. ఇదిగో నేను నీతో ఉన్నాను అనేది ఎలా ధైర్యాన్ని ఇస్తుంది అనేది. ఎలా అంటే, మా చిన్న పాప ఇప్పుడు 8వ క్లాస్, అది 2వ క్లాస్ దాకా ఈ పని చేసేది. ఏంటి తెలుసా, ఎప్పుడైనా మధ్యరాత్రిలో మెళుకు వచ్చింది అనుకో, అదేం చేసేదానంటే బాత్రూమ్కి వెళ్ళేది. కానీ బాత్రూమ్కి వెళ్ళడానికి భయం, దానికి చీకటిగా ఉంటుంది. అయితే నన్ను కానీ వాళ్ళ మమ్మీని కానీ లేపదు. మేమేం చేయాలంటే నడుచుకుంటా ముందెళ్ళి ఆ బాత్రూమ్ బయట స్విచ్ ఉంటుంది, అది నొక్కాలి. నొక్కి అలా నుంచుంటే అది లోనకి వెళ్ళి వస్తుంది, బయటకు వచ్చింది అది స్విచ్ ఆపేసి మేము రావాలి. అది జరిగింది. ఆ రోజు నన్ను లేపింది. వెళ్ళి అలా కొనుక్కుంటూ నిద్రపోతే టక్కమని స్విచ్ చేసి అలా గోడకేసి అలా అనుకొని ఉన్నా. ఇది లోనకి వెళ్ళి తలుపు వేసుకుంది. వేసుకొని ఒక 15-20 సెకండ్లు అయిందో కరెంటు పోయింది. కరెంటు పోతే పిల్ల ఏం చేస్తుంది, అరుస్తుంది, పాపా అని అరిసింది. అందరు నిద్రపోతున్నారు. అప్పుడు నేను కొంచెం గుమ్మం దగ్గర చేపెట్టే, షైని అరవద్దు నేను ఇక్కడే ఉన్నాను. ఇది నేను అన్నది అంతే, షైని అరవద్దు నేను ఇక్కడే ఉన్నాను అంతే. తర్వాత సౌండ్ ఏమి లేదు. పని ముగించుకొని వచ్చేసింది, దాన్ని పట్టుకొని వెళ్ళిపోయాను. ఇప్పుడు చీకటి పోయిందా? మరి ఏం పోయింది? ఎందుకని? మా డాడీ ఉన్నాడు అక్కడ కదా. నేనేమంటానంటే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి భయాలు ఉంటాయి. భయం లేనివాడు ఎవడంటాడు? ఒకడే. ఎవడాడు? పిచ్చోడు. పిచ్చోడు భయం ఉంటుందా? అస్సలు భయం ఉండదు. అందుకే ఆయన పిచ్చోడు అన్నారు. మీరు పిచ్చోడు కాదని నా ఉద్దేశం. పిచ్చోడికి భయం ఉండదు, భయం లేనివాడు మనం భయపడాలి కదా. అయితే మనందరం మంచివాళ్ళమే, అందుకే భయపడతాం. అయితే ఈ భయాన్ని అధిగమించడానికి ఒకటే ఒక మార్గం. భయం వెళ్ళిపో అంటే పాదం, అది అక్కడే ఉంటుంది. అయితే దానికి ఒకటే ఒక మార్గం ఏంటంటే, ధైర్యాన్ని ఇచ్చే దేవుడు మనతో ఉంటాడు. ధైర్యాన్ని ఇచ్చే దేవుడు, అభయాన్ని ఇచ్చే దేవుడు మనతో ఉంటాడు. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మా పాపకి, అమ్మ నేను నీతో ఉన్నాను అనే మాట ఎలా ధైర్యాన్ని ఇచ్చిందో, దేవుడు మనతో ఎప్పుడు చెప్తాడు, నేను నీతో ఉన్నాను, నేను నీతో ఉన్నాను. అయితే మనకు తెలీదా? యెహోషువకు తెలీదా? మొదటి అధ్యాయంలోనే యెహోషువ రాసుకున్నాడు ఏమని, ఇదిగో నేను నీతో సదాకాలం ఉంటాను, మోషేకి అలా తోడుకున్నాను. కానీ 5వ అధ్యాయంలోకి వచ్చి ఆవిడ భయపడుతున్నాడు. ఏ అని అంటారేమో, మనకు వాక్యాలు తెలుసు, యెహోవా నా కాపరే మిగుల్చు, కానీ టెన్షన్ మాత్రం ఉంటుంది. ఏ అనంటే, వాక్యం బొర్రలో ఉంటుంది, గుండెలోకి రాదు. అర్థమైందా? బొంబాయి రవ్వకు ఉప్మాకి తేడా ఉందా? బొంబాయి రవ్వకు ఉప్మాకి తేడా ఉందా? ఉందా? ఏంటి తేడా? బొంబాయి రవ్వ పచ్చిది, ఉప్మాయి రవ్వ వండింది. అర్థమైందా? వాక్యం పచ్చిది, గుండెలోకి వెళ్తే వండింది. పచ్చిదాంతో ఆకలి తేరదు, కడుపు నొప్పి వస్తుంది. బొంబాయి రవ్వకి తిండి ఏమవుద్ది? కడుపు నొప్పి రాదు. ఉప్మాది అంటే సో వాక్యం మనం అన్వయించుకోవాలి, అప్పుడు పనికొస్తుంది. అర్థమైందా? బొంబాయి రవ్వతో బతికేయకూడదు. బొంబాయి రవ్వతో బతకడం అంటే ఏంటి తెలుసా? యెహోవా నా కాపరి, నాకు ఏం లేదు, పచ్చికల చోట్ల, ఇది బొంబాయి రవ్వ. ఇది బొంబాయి రవ్వ. మనందరికీ బొంబాయి రవ్వ ఉంది. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు అంటే ఏంటి? దేవుడు నాతో ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు ఇది మనతో మనం చెప్పుకోవాలి, అనుభవంలోకి రావాలి. దేవుణ్ణి చిన్న చిన్న విషయాల్లో ఆదరణగా పొందాలి. ఓ విషయం చెప్తాను, విశ్వాసం అనేది, నమ్మకం అనేది అనుభవంతో వస్తుంది. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది, రుచి చూచి ఎరిగి తిని కదా, అవునే కదా. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడు అని అంటే మీకు అర్థం అవడానికి మాట చెప్తాను. ఎట్లా అంటే, మీరు నన్ను భోజనం పిలిచారు అనుకుందాం, బోనాన్ని పిలిచి పలావ్ కోడి మాంసం వండారు, పెట్టారు. ఇవన్నీ సార్ ఇది పలావ్, ఇది కోడి మాంసం తినండి అన్నారు. పలావ్లో కోడి మాంసం వేసి కలుపుకుంటున్నాం, ప్రార్థన కూడా చేసుకున్నాం. నోట్లో ముద్ద పెట్టలా, అదిరిపోయిందండి పలావ్, సూపర్ ఉంది టేస్ట్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి నాకు. నోట్లో ముద్ద పెట్టలా, కలిపి సూపర్ ఉందండి పలావ్ అంటే ఎలా ఉంటుంది? దాన్ని ఏమంటారు చెప్పండి నాకు మీ భాషలో? ఎటగారం అనరు అంటే మనకు అర్థమే భాష. ఎటగారం అనరు. మనం మీటింగులకు వచ్చి ఎటగారం చేస్తూ ఉంటాం. అదేంటంటే అంటారేమో హల్లెలూయా అంటారు, అంటే ఏమిటో కూడా తెలియదు మనకి. రుచి చూసి దేవుణ్ణి స్తుతించాలి.
అని అడవడం కాదు. చిన్న చిన్న విషయాల్లో అనుభవించడం నేర్చుకోవాలి. కడుపు నొప్పి వచ్చిందా, చిన్న సమస్య వచ్చిందా, లేదా ఏదైనా కోరిక ఉందా, లేదా అవసరత ఉందా, ప్రార్థన చేయి. దానికి జవాబు దొరికినప్పుడు దేవుడు ఇచ్చాడు. నెమ్మదిగా విశ్వాసం పెరుగుద్ది. విశ్వాసం అనే దాన్ని బడి అంటారు. బడిలో ఒకసారి 10వ క్లాస్ చదువుతారు ఎవరన్నా? 1, 2, 3, 4, 5 ఎదగాలి విశ్వాసపు బడిలో. యెహోషువకి ఆ విధంగా పాఠాలు నేర్పిస్తున్నాడు. రే, ఎంతకాలం మీ గురుగారి మీద ఆధారపడ్డారా? ఇప్పుడు నేను చెప్తున్నా, నేను నీతో ఉంటా, నీకు మాటలు ఇచ్చా, ఎలగల, చూడు నన్ను చూడు, వచ్చేసా నీ దగ్గరికి. దేవుడు అభయ హస్తాన్ని ఇచ్చాడు. ఇది మామూలు మనుషులుగా కాదు, సేవకులకు కూడా వర్తిస్తుంది. అంటారేమో, బైబిల్లో గొప్ప సేవకుడు ఉన్నాడు, ఆయనకు కూడా ఇలాంటి తలంపే వచ్చింది. ఆయన ఖతర్నాక్ సేవకుడు, సూపర్. అంటారేమో, ఆయన ప్రార్థన చేస్తే వర్షం అయిపోయింది, ఇంకోసారి ప్రార్థన చేస్తే అగ్ని కురిసేసింది, అర్థమైందా? ఇంకోసారి ప్రార్థన చేస్తే వర్షం వచ్చేసింది. అసలు ఆయన లైఫ్ లో చేసిన అన్ని ప్రార్థనలకి జవాబు వచ్చింది, ఒక్క ప్రార్థన తప్పించి. ఒకే ఒక ప్రార్థనకి నేను అని అన్నాడు దేవుడు. ఏంటి ఆ ప్రార్థన అంటే, ఇంత గొప్ప అద్భుతాలు చేసినటువంటి ఏలియా ఓ రోజు పరిగెట్టి ఓ చెట్టు కింద కూర్చొని, దేవా, ఈ అమ్మాయి ఉందే రాణి అందరినీ లేపేసింది, నేను ఒక్కడనే మిగిలాను. చూడండి, ఎవరు మిగిలాను? నేను ఒక్కడనే మిగిలాను, నన్ను కూడా లేపేస్తానంటుందే, నన్ను నువ్వు చంపేవా అని అడిగాడు. నన్ను చంపేవా అని అడిగాడు. ఏరా అంటే, నాకు సూసైడ్ చేసుకోవడం చేత కాదు కానీ నువ్వు మర్డర్ చేయని అడిగాడు దేవుణ్ణి. అయితే ఏలియా చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చాడు, ఆ ఒక్కదానికి తప్పించి. ఏలియా చచ్చిపోకుండా వెళ్ళిపోయాడు పరలోకానికి. అయితే దాంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏం తెలుసా? ఏలియా గొప్ప ఆత్మీయమైనటువంటి అనుభవం కలిగిన వాడే. నేను ఒక్కడే ఉన్నాను అని ఎప్పుడైతే అనుకున్నాడో చావు గుర్తొచ్చింది. సో నువ్వు సేవకుడు అవ్వచ్చు, సాధారణమైనటువంటి విశ్వాసం అవ్వచ్చు, నిన్నే మారుమనసు పొందుండొచ్చు, 25 ఏళ్ల కింద మారుమనసు పొందుండొచ్చు. ఈ సమస్య ప్రతి వాడికి ఉంటుంది. నేను ఒక్కడనే, నాకు ఎవ్వరు లేరు అని ఎప్పుడైతే అనుకుంటావో, సాధారణ నేను ఉన్నానులే నీకు అంటాడు. అది విషయం. నేను ఒక్కడే అని ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా, నేను ఉన్నాగా, నీకెందుకు పర్లేదా అని అంటాడు సాతాను. అవ్వనే ఎప్పుడు పడేశాడు? ఒక్కతే ఉంటప్పుడు. అవునా కదా? నువ్వు ఒక్కదానివే ఉన్నావు, నేను ఒక్కడనే ఉన్నాను ఎప్పుడు అనుకోదు. ఎందుకని? దేవునితో నీకు సంబంధం ఉంటే ఎవరుంటారు నీతో? దేవుడు ఉంటాడు. నువ్వు చెప్పుకో మళ్ళా సార్, దేవుడు నాతో ఉన్నాడు, నన్ను విడిచిపెట్టాడు. మరి నేను ఇదివరకు ఒక పోస్టర్ ఉండేది, ఇప్పుడు కూడా ఉందిలేండి, దాన్ని కాలు అచ్చులు అంటారు. పోస్టర్ ఫుట్ ప్రింట్స్, కాలు అచ్చులు ఉంటాయి. చాలా బాగుంటుంది, మంచి కథ. ఏంటంటే, సముద్ర తీరాన్న ఒక తండ్రి ఒక కొడుకు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. సముద్ర తీరాన్ని ఉండేది ఏముంటది? ఇసుక ఉంటుంది. ఇసుక మీద నడిస్తే కాళ్ళు అచ్చులు కనబడతా ఉంటాయి. తండ్రి అచ్చులు, కొడుకు అచ్చులు, 4 కాళ్ళు అచ్చులు అలా కనబడతాయి. అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత 2 అచ్చులే కనబడతా ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ 4 కనబడతా ఉంటాయి. కొడుకు ఇవన్నీ అచ్చులు, ఇటు నుంచి ఫోటో ఉంటుంది, 4 అచ్చులు, మధ్యలో 2 అచ్చులు, మళ్ళీ తర్వాత 4 అచ్చులు. అప్పుడు తండ్రి వెనక్కి తిప్పి, డాడీ మనం ఇద్దరం మీద నడుచుకొస్తుందే, 2 కాళ్ళు అచ్చులు బాగున్నాయి, నాయి. డాడీ అక్కడేంటి నీ లేవు? జాగ్రత్తగా ఆలోచిస్తే అక్కడ పెద్ద వల వచ్చింది తెలుసా, అలా ఎంత భయం వేసిందో. ఏం డాడీ అలొస్తూ వదిలేసి వెళ్ళిపోయావు నన్ను నువ్వు అని కోపంగా తండ్రి వైపు తిరిగి అడుగుతూ ఉంటాడు కొడుకు. తండ్రి ఏమో నవ్వుతాడు, అదేం డాడీ అలా నవ్వుతున్నావు నువ్వు అంటే, అరే ఆ కాళ్ళొచ్చులు నీగావరా నాయి, మరి నీ అయితే మా నాయమనే, నీకు మరీ భయం వేస్తుందని ఎత్తుకున్నాను అప్పుడు, అంతే. అందుకే నీ లేవు. బాగుందా లేదా? యేసుప్రభు కూడా బైబిల్లో అదే మాట అన్నాడు కదా, నిన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని నడిపిస్తాం కదా. అంటే ఇంకా మనం తట్టుకోలేము అనుకున్నప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఎత్తుకుంటాడు, వదిలిపెట్టేవాడు కాదు. ఆయన మనతో ఉంటాడు, మనల్ని ఎత్తుకుంటాడు, మనల్ని నడిపిస్తాడు. ఇది మొదటి సత్యం యెహోషువ నేర్చుకోవాల్సింది. ఏంటి తెలుసా? మీ యొక్క జీవిత రణరంగంలో, విశ్వాస పోరాటంలో, అనుదిన జీవితంలో మీరు ఒంటరోళ్ళ? చెప్పండి. కాదు. ఎవరున్నారు మీతో? అది మీ నాయన, మీ పాస్టర్ గారా, మీ సంఘస్థులా, మీ ఆయన, మీ పిల్లల? వాళ్ళు ఉంటారు లేదు నాకు అనవసరం, ఉండొచ్చు ఉండవచ్చు, కానీ ఖచ్చితంగా ఉండేది ఒకడు, ఎవరైనా మీ దేవుడు. ఇది మొదటి రహస్యం. బాగుందా? రెండో రహస్యం అంటే చూద్దాం. 14వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇశ్రాయేలీయుల్ని నడిపిస్తున్నటువంటి సేనాధిపతి ఎవరు చెప్పండి?
యెహోషువ. కరెక్ట్ చెప్పు, ఎవరండి? యెహోషువ. ఇక్కడ యెహోషువ క్యాప్టెన్ అండి, అర్థమైందా? యెహోషువ క్యాప్టెన్ ఇక్కడ నుంచి ఉంటే ఎదురు నుంచి ఒకడు వచ్చాడు. వెనక సైన్యం ఉంది, ఈయన ఉన్నాడు, ఎదురు నుంచి ఒక ఆయన వచ్చాడు. బాబు నువ్వు ఎవరు బాబు అని అంటే, నేనా యెహోవా సేనాధిపతిని అంటే యెహోషువకి ఏం రావాలి? అరే క్యాప్టెన్ నేను, ఈయనేంటి క్యాప్టెన్ అంటాడు? అధిపతి నేను, ఈయనేంటి అధిపతి అంటాడు? మంత్రి నేను, ఈయనేంటి మంత్రి అంటాడు? దాంట్లో యేసే ఒక అద్భుతమైన పాఠం నేర్పిస్తున్నాడు. ఏంటి తెలుసా? నాయకుడిగా ఉండటంలో, ఎవరికైనా సరే నాయకుడిగా ఉండటంలో కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఏమంటే లాభాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. లాభాలు ఏంటి అని అంటే, నాయకుడు అంటే కనుక ప్రత్యేకమైన సీట్ వేస్తారు, హడావిడి అంతా ఉంటుంది. బాధ్యత ఏంటి తెలుసా? ఏమైనా తేడాలు వస్తే కనుక రాళ్ళు కూడా వేస్తారు. బాగా జరిగితే దండేస్తారు, జరగకపోతే బండేస్తారు. అది బాధ్యత. సో చాలా మంది దండ తీసుకుంటారు, బండ వద్దంటారు. బండ వస్తుందేమనే భయంతో దండ వదిలేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, అవునా కదా? అందుకే ఇక్కడ యెహోషువకు వచ్చినటువంటి బాధ అది. అరే ఇప్పుడు దాకైతే బండ మోసే మీద వేసేవారు, ఇప్పుడు నా మీద వేస్తారు. ఎందుకు వచ్చిందిరా బాబు, ఎలాగరా బాబు అని టెన్షన్ పడుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా కొన్ని బండ్ల భయం ఉంటుంది. ఎట్లా అంటే, మీరు తల్లి అనుకోండి, కూతురు కనుక సరిగ్గా పెరగకపోతే నన్ను అంటారేమో. తండ్రి అనుకోండి, కుటుంబాన్ని సరిగ్గా పోషించకపోతే నన్ను అంటారేమో. మీరు చదువుకునే వాళ్ళు అనుకోండి, పాస్ అవ్వకపోతే కనుక నన్ను అంటారేమో. ఉద్యోగం చేసేవాళ్ళు అనుకోండి, ఉద్యోగం పోతే నన్ను అంటారేమో. ప్రతి ఒక్కడికి కూడా నా నెత్తి మీద ఈ బాధ్యత ఉంది. ఎలా? నా నెత్తి మీద ఈ బాధ్యత ఉంది, నా నెత్తి మీద ఈ బరువు ఉంది. ఎలా? అయితే ఇక్కడ యేసీ వచ్చామన్నాడు తెలుసా? హలో, క్యాప్టెన్ నువ్వు కాదు నేను, క్యాప్టెన్ నువ్వు కాదు నేను. క్యాప్టెన్ని దేవుడికి మన క్యాప్టెన్ గా పెట్టుకుంటే రెండు జరుగుతాయి. ఏంటనంటే, మన బాధ్యత అంతా ఎవరి మీద వేసినట్లు? అవునే కదా, మన బాధ్యత అంతా దేవుడి మీద వేసి. యేసుప్రభు కూడా ఏదైతే అన్నదే, సమస్త భారం మోసుకున్న చిన్న వాళ్ళారా నా దగ్గర రండి, మీరు విశ్రాంతి పొందండి. అదే కాబట్టి ఆయన మీద భారం వేసాం అనుకో, మనకు విశ్రాంతి. కానీ ఇప్పుడు భారంతో ఆయన మోస్తాడు, కానీ ఒకటి పని చేస్తాడు, రే నీ సూట్ కేసు నేను మోస్తాను కానీ నేను చెప్పినట్టు నువ్వు చేయి అంటాడు. కాబట్టి అసిస్టెంట్ క్యాప్టెన్ మాట వినాలా, సొంత కబుర్లు చేయాలా? చెప్పండి నాకు. క్యాప్టెన్ మాట కదా. సో యేసేని మన క్యాప్టెన్ గా చేసుకుంటే ఒక లాభం. ఏంటి ఆ లాభం? బాధ్యత అంతా ఆయన నెత్తి మీద వేస్తాం. అయితే ఒక బాధ్యత ఏంటది? ఏం చేయమంటావు? ఎలమంటావా? వద్దంటావా? కూర్చోమంటావా? తినమంటావా? ప్రతిదీ అడగాల్సిందే. ఎవరినే? యేసేని. ప్రతిదానికి ఆయన మీద ఆనుకోవాల్సిందే. బాగుందా లేదా? అది దేవుడు కోరేది. ఇది రెండు. అయితే చాలా ప్రసంగాల్లో మొదటి భాగం చెప్తారు, రెండో చెప్పరు. అరే నీ భారం అంతా ఆయన మీదేరా అని చూసుకుంటాడు. భారం ఆయన మీద వేసాను, రే సినిమా అయ్యారా ఓ సినిమా. ఏ టైప్ భారం ఆయన మీద వేసి సినిమాలు చూడటాను కాదు, అర్థమైందా? భారం మీద ఆయన మీద వేస్తే వెనకాల నడవాల, అది విషయం. భారం మోసేది ఆయన, వెనకాల మనం. కూలోడికి లగేజ్ ఇచ్చామనుకో రైల్వే స్టేషన్లో, అరే నువ్వు ఆటో దగ్గర తీసుకురా అన్నట్టు వెళ్ళిపోతావా? మరి ఏం చేస్తా? ఆడు ఎత్తుకెళ్ళిపోతాడు వాడు వెనకాలలో. మరి అది విషయం. నువ్వు లగేజ్ ఈయన మీద వేసి అటు ఇటు వెళ్ళిపోవడం కాదు, ఆయన చూసుకుంటే వెళ్ళాను. లగేజ్ ఇచ్చిన తర్వాత నీ మీద బాధ్యత ఉంది. ఏంటి ఆ బాధ్యత అంటే, అటు ఇటు వెళ్ళిపోకుండా ఆయన వెనకాల ఉండాలి. సో క్యాప్టెన్ కి అనుగుణంగా మనం వ్యవహరించాలి. ఏమైనా తేడాలు వచ్చినాయి అనుకో, క్యాప్టెన్ వేసేస్తాడు నేను, అవునా కదా? నేను క్యాప్టెన్గా ఉంటా, నీ తలనొప్పి అంతా నేను భరిస్తా, కానీ నా మాట వినలేదనుకో లేపేస్తా. సో ఇక్కడ యెహోషువకి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నేను క్యాప్టెన్ అమ్మా, నువ్వు నా అసిస్టెంట్. బాగుంది కదా? ఇది వరకు చాలా మంది క్రైస్తవులలో ఓ బోర్డు ఉండేది, యెహోవాయే ఈ గృహానికి అధిపతి, క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. బాగుంది, మంచిది. ఇక్కడ మనం కూడా అదే పద్ధతిని ఉపయోగించాలి. మీ ఇంటికి అధిపతి యెహోవా, మీ ఉద్యోగానికి అధిపతి యెహోవా, మీకున్నటువంటి అనుదిన సంకటంలో అధిపతి యెహోవా. ఆయన్ని ప్రభువుగా కలుగుంటే, మీ సమస్యలు ఆయన చేతికి అప్పగిస్తే, మొదటిది అమ్మాయ ఇది నా మీద లేదు, ఆయన చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. అది మనకి ఆత్మలో శాంతిని కలిగిస్తుంది, నిశ్చింతను కలిగిస్తుంది. చాలా కూల్గా టెన్షన్ లేకుండా ఉండగలుగుతాం, ఎందుకంటే ఆయన చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. ఇది రెండో సత్యం. బాగుంది కదా? మొదటిది ఆయన మనకు తోడుగా ఉంటాడు, రెండోది ఆయన మనకి అధిపతిగా ఉంటాడు, మనం అసిస్టెంట్గా ఉండాలి. మూడోది ఏంటో చూద్దాం. 15వ వచనం. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా
యెహోషువ అలాగే చేశాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే మనోడు ఎక్కడ నుంచున్నాడు తెలుసా? అడవిలో. ఎక్కడ? అడవిలో. ఎదురుగా ఉంది ఎరుకో పట్టణం. ఎరుకో పట్టణం ఏమన్నా మంచిదా? దరిద్రమైంది. మీకు ఎలా తెలుసు అంటారేమో. ఎరుకో పట్టణం మీద ఒక అమ్మాయి ఉండేది తెలుసా? అమ్మాయి పేరు రాహాబు. ఎందుకుండేది తెలుసా? అటు ఇటు వెళ్ళిన వాళ్ళు 5 రూపాయలు రాత్రికి వస్తావా అని అడగడానికి. గలీజ్ అమ్మాయి. ఆ అమ్మాయి ఉండేది గోడ మీద. అటు ఇటు వెళ్ళే వాళ్ళని పిలుచుకొని దరిద్రమైన పని చేయడానికి. అలాంటి పట్నం ఎదురుగా ఉన్నాడు మనడు. ఆ పట్నంలో అన్ని రకాలైన దేవతలను పూజ చేస్తారు. దరిద్రమైన పట్నం అది లోన. ఆ పట్నం వైపు ఇక్కడ చూస్తున్నాడు. నుంచున్న స్థలం ఏమో అడవి. కొన్ని వెనక చూస్తే మంచిదా? గొణిగే సైన్యం. వెనకాల గొణిగే సైన్యం, నుంచున్నదేమో అడవి, ముందున్నదేమో దరిద్రమైన పట్నం. కానీ ఈయనొచ్చా ఉన్నాడు తెలుసా? నీవు నిలుచున్న స్థలం ఎలా అయింది? పరిశుద్ధమైంది. అంత సడన్గా ఎలా అయిపోయింది? ఎలా అయిపోయింది తెలుసా? అది పరిశుద్ధమైంది అవడానికి 2 కారణాలు. ఒక కారణం, అక్కడికి ఎవరు వచ్చారు? దేవుడు. దేవుడు పరిశుద్ధుడే కాదా? దేవుడు వస్తే స్థలం ఏమవుద్ది? కాబట్టి దేవుడిని నువ్వు తీసుకెళ్తే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ స్థలం ఏంటి? అది విషయం. పరిశుద్ధత అనేది మనతో ఎవరిని అంట పెట్టుకొని వెళ్తున్నాం అనే దాని అది ఉంటుంది. ఇప్పుడు దేవుడు మనతో ఉన్నాడు అని అనుకోండి. దేవుడు మనతో ఉన్నాడు అని అనుకుంటే దరిద్రమైన పనులు చేయడానికి ఏమన్నా సాహసిస్తామా? ఓసారి ఓ పాస్టర్ గారు కొడుకు, హైదరాబాద్లో జరిగిందిలే, పాస్టర్ గారు కొడుకు. ఆ పాస్టర్ నేను ఒక క్యాంప్కి వెళ్ళా. యూత్ పిల్లలకి క్యాంప్ ఉంటుందిగా, క్యాంప్కి వెళ్ళా. 3 రోజుల క్యాంపు. నేను సాయంకాలం మీటింగ్ ముందు ప్రార్థన చేసుకుందామని క్యాంపు 3 అంతస్తులు బిల్డింగ్ పైకి ఎక్కి వాటర్ ట్యాంక్ ఉంటే ఆ వాటర్ ట్యాంక్ కింద కూర్చొని చదువుకుంటున్నా, ప్రార్థన చేసుకున్నాను సాయంకాలం ప్రసంగం. అయితే నేను అక్కడ ఉన్నానని ఎవరికి తెలియదు. పాస్టర్ గారు కొడుకు పైకి వచ్చాడు. వచ్చి వాడు ఏం చేస్తున్నాడా అని నెమ్మదిగా సైలెంట్గా వెనక నుంచి వెళ్ళి చూస్తున్నాం. ఆడి పై నుండి కింద ఉన్న అమ్మాయిలకి రాళ్ళు వేసి కొడుతున్నాడు. అది ఆడు చేస్తున్నాడు. అయితే వాడు వెనక్కి తిరిగి చూశాడు అని భయపడ్డా. పర్లేదురా అని అన్నా. అంటే కూల్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత వాడి పక్కన కూర్చున్నా. కూర్చో అన్నా. ఆడు కూర్చోని ఆడు కూడా కూర్చో. ఆడికేమో కొంచెం టెన్షన్గా ఉంది. టెన్షన్లే ఆకలేరా వెళ్ళే, వయసుకి అలా వస్తుందిలే అని అన్నా. అంటే వాడికి విపరీతమైన ధైర్యం వచ్చేసింది. అబ్బో అన్న ఈ టైం ఆడుకున్నాడు అనుకొని, అరే ఓ చిన్న ప్రశ్న రా, ఇప్పుడు మీ డాడీ ఎక్కడ ఉన్నాడు అనుకో, నువ్వు రాళ్ళు ఇస్తావా అన్నా. బాబోయ్, మా డాడీ ఉంటే రాళ్ళు ఎసత్తావు, అసలు ఈ ఏరియాలో కూడా ఉన్నావు అన్నాడు. మరి మీ డాడీ ఉంటేనే అంత భయం అయితే మరి దేవుడు చూశాడు కదరా, దేవుడు చూస్తున్నాడు కదా అని అంటే మొహం ఒకలా పెట్టుకున్నాడు. అరే మీ డాడీ నీతో పాటు అన్ని చోట్ల రాడురా, కానీ ఎవరు వస్తారు తెలుసా? దేవుడు వస్తాడు. ఇప్పుడు దేవుడు నీ పక్కన ఉన్నాడు, నువ్వు రాయి సెత్తుంటే ఎలా ఉంటుంది చెప్పు ఒకసారి దేవుడి ఫీలింగ్. ఒకసారి ఆలోచించు. మీ డాడీ లోన ఏడుస్తాడు, బయట కోపంతో చితకొడతాడు. మరి దేవుడు ఏం చేస్తాడు రా నిన్ను చెప్పు సార్? నేను చూడలేదా? నేనేమంటాను తెలుసా? దేవుడు నాతో ఉన్నాడు అనే పరిశుద్ధపు ఆలోచనలుంటే టీవీలో ఈ బొమ్మ చూడొచ్చా లేదా, ఇంటర్నెట్లో ఈ బొమ్మ చూడొచ్చా లేదా, సినిమా హాల్లో ఈ బొమ్మ చూడొచ్చా లేదా, మందు కొట్టొచ్చా లేదా, తినొచ్చా లేదా, ఎవడు చెప్పక్కర్లేదు నీకు. అది ఉంటే చాలు. అందుకే సొలొమోను మహారాజు ఏమన్నాడు తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. అంటే భయభక్తులు కలిగి ఉంటాం అంటే దేవుడు నాతో ఉన్నాడు అనే భయము భక్తి ఉంటే యథవేషాలు వెయ్యం. పచ్చి భాషలో చెప్పాలంటే పచ్చి భాషలో ఎగస్ట్రాలు చేయం, మర్యాదగా ఉంటాం. ఏ అంటే దేవుడు ఉన్నాడు అక్కడ. ఓసారి ఓ పాస్టర్ గారు ఓ పచ్చి తాగుబోతుకి బాప్తీసం వస్తున్నాడు. అంటే తాగుబోతు ఒకప్పుడు, ఇప్పుడు కాదు, మారుమనసు పొందాడు. అయితే బాప్తీసం ఇవ్వకముందు ఆయన ప్రశ్నలు అడగాలి కదా. ఎరా యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించావా? అంగీకరించాను సార్. తాగుడు మానేసావా? మానేశాను సార్. అరే ఎవ్వరు లేనప్పుడు మందు సీసా కనబడింది అనుకో, తాగుతావా అని అంటే అలాంటి పరిస్థితి రాదు సార్ అన్నాడు. అదేంట్రా అనుకో, నీ భార్య బయటికి వెళ్ళింది, పిల్లలు బయటికి వెళ్ళాడు, ఇంట్లో నువ్వు అక్కడే ఉన్నావు, మందు సీసా ఉంది, తాగాలనిపించదు అంటే అలాంటి పరిస్థితి రాదు సార్. అరే అలా అనకూడదురా, ఒంటరిగా ఎప్పుడు ఉన్నా అనుకోకూడదు. నిజం సార్, నా లైఫ్లో ఒంటరితనం రాదు సార్. ఏరా అంటే దేవుడు ఎప్పుడు ఉంటాడు కదా సార్ నాతో, దేవుడు ఎప్పుడు ఉంటాడు కదా నాతో, ఎప్పుడు దేవుడు ఉంటాడు కాబట్టి వల్ల కాదు. ఆ మాట మన గుండెల్లో చొచ్చుకుపోతే
మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏం మాట్లాడుతున్నా కూడా, ఎవరితో మాట్లాడుతున్నా కూడా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు అని అనుకుంటే మన మాట తీరు వేరుగా ఉంటుంది, మన వ్యవహారం వేరుగా ఉంటుంది, మన జీవితం వేరుగా ఉంటుంది. యెహోషువకి దేవుడు ఆ మాట చెప్తున్నాడు, నువ్వు నుంచున్న ప్రదేశం పరిశుద్ధమైనది అని అంటున్నాడు. మీరు విశ్వాసులు అనుకోండి, పరిశుద్ధమైన స్థలం అని అంటే మీరు విశ్వాసులుగా లారీ డ్రైవర్ అనుకోండి, మీతో పాటు ఎవరు వస్తారు కదా, వస్తారు లేదా? మీరు ఒక చిన్న మాట చెప్తాం, ఇక్కడ ఉద్యోగం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉద్యోగం ఏదన్నా ఉద్యోగం చేతులు సార్, ఉద్యోగం ఎవరు లేరా? వెరీ గుడ్. ఉద్యోగం పోనీ మీ పిల్లలు ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారా? మీ పిల్లలు ఉద్యోగం, మీ పిల్లలు ఉద్యోగం చేసేవాళ్ళు చేయదు, మీ పిల్లలు. వెరీ గుడ్. పిల్లలు ఉద్యోగంలోకి వెళ్ళక ముందు ఉద్యోగం కావాలని ఎవరు ప్రార్థన చేస్తారు? దేవుడు. అంటే ఉద్యోగం ఎవరు ఇచ్చారు కదా? దేవుడు ఉద్యోగం ఇస్తే ఉద్యోగం మంచిదా చెడ్డదా? చెప్పండి నాకు. మంచిదే. పవిత్రమైందా అపవిత్రమైందా? ఉద్యోగం పవిత్రమైంది అయితే దేవుడితో మనం వెళ్తామా, సొంతగా వెళ్తామా? రోజు చేసే పని పవిత్రమైంది అవుతుంది. మీరు ప్రార్థన చేస్తే కదా భర్తనిచ్చింది, మీరు ప్రార్థన చేస్తే కదా దేవుడు సంసారాన్ని ఇచ్చింది. గిన్నెలు తోడుతున్నారు కదా, గిన్నెలు తోడప్పుడు దేవుడు మీతో ఉంటే గిన్నెలు తోవడం పవిత్రమైందా అపవిత్రమైందా? వంట చేయటం, బట్టలు ఉతకటం, ఇల్లు ఓడవటం, ఏదైనా పవిత్రమైంది దేవుడు మనతో ఉంటే. చాలా మంది అనుకుంటారు కదా సార్, వీళ్ళొక్కళ్ళే పవిత్రమైన ఉద్యోగం చేస్తున్నారు. కాదు, మీరు కూడా. వాళ్ళు కాదనట్లా, మీరు కూడా. వాళ్ళు వాక్యం బోధిస్తున్నారు, అది పవిత్రమైంది. మీరు గిన్నెలు తోగుతున్నారు, అది కూడా పవిత్రమైంది. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అది పవిత్రమైంది. మీరు పొలంలో నాటుతున్నారు, అది కూడా పవిత్రమైంది. దేవుడు యెహోషువకి నేర్పించిన పాఠం అది. నేను నీకు ఆ పని చెప్తున్నాను. ఏ పని? ఎరికో పట్టణం మీద యుద్ధం చేయమని. కాబట్టి నేను అప్పగించాను కాబట్టి పని అది పవిత్రమైంది.